ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ పెన్షన్ ఇచ్చేటప్పుడు నేను టెక్నాలజీ ఉపయోగిస్తున్నా. ఇచ్చే వ్యక్తి ఎక్కడ పింఛన్ ఇచ్చాడు, ఈ రోజు ఉదాహరణ మీరు చూస్తే ఓసారి పింఛన్ ఇచ్చే దాంట్లో ఇష్టానుసారంగా కూడా చేస్తా ఉంటారు. సింగపూర్ ప్రభుత్వ అట్లా కాకుండా ఈమెయిల్ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. మాజీ మంత్రి మీరు వేలు ముద్ర వేస్తారు పిఎల్ఆర్ సంస్థతో అంటే మన సంబంధం ఉన్నట్లు థంబ్ ఇంప్రెషన్ తో ఇదే బయోమెట్రిక్ తీసుకుంటే ఆటోమేటిక్ గా మీకే వస్తుంది. గురువారం నాడు అది వచ్చినప్పుడు ఎక్కడ వేసారో చూస్తే వైసీపీ మీ ఇంటి దగ్గర వేసారా, నష్టపోయిందని ఎక్కడ వేసారో తెలుసుకునే యంత్రాంగం పెట్టాం. బ్రాండ్ ను దెబ్బతీశారు. ఇంకో పక్కన అత్యధిక పన్నులు నా మెసేజ్ కూడా పంపిస్తున్నాం. పక్క రాష్ట్రానికి ఎందుకు పవిత్రంగా దీన్ని భావిస్తున్నాం ఆ మెసేజ్ కూడా పంపిస్తున్నాను. లూలు గ్రూప్ ను సైతం ముందు రోజే మీరు ఒకసారి చూస్తే మీకు ఫోన్ ఉంటే SMS మెసేజ్ కూడా పంపిస్తున్నాను. మీకు నేనే మళ్ళీ రిమైండ్ చేస్తున్నా, రేపు 1వ తారీఖు నీ పింఛన్ వస్తుంది తీసుకోమని చెప్పి మీకు మెసేజ్ కూడా పంపిస్తున్నాం. ఇంకో పక్క మీరు పింఛన్ తీసుకున్న తర్వాత సాయంత్రానికి మళ్ళీ నేను ఒక మెసేజ్ పంపిస్తున్నా, మీరు పింఛన్ తీసుకున్నారా, ఎవరున్నా దాంట్లో ఆమ్యాన్ని అడిగారా, లంచాలు అడిగారా, లేకుంటే మీ పట్ల దురుసుగా ప్రవర్తించారని కూడా అడుగుతున్నా. దానికి కారణం మా అధికార యంత్రాంగం కూడా భక్తి భావంతో గౌరవ భావంతో మీకు ఇవ్వవలసిన డబ్బులు డ్యూటీ ధర్మంగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ నేను తెప్పించుకుంటున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అవసరమైతే భవిష్యత్తులో వాట్సాప్ కూడా మీకు ఇస్తాం. ఆ వాట్సాప్ మెసేజ్లో ఎక్కడెక్కడ నా మిస్ అయితే అందులో కూడా మీరు పంపించండి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని నేను కరెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఏ విధంగా ఎంత జవాబుదారీతనంగా ఉన్నామంటే ఈరోజు ఇచ్చినటువంటి పెన్షన్లో నాకు ఇప్పుడే ఒక రిపోర్ట్ వస్తే దగ్గర 80 even we are going to work in that direction. So I am very happy to see all of you. Anybody wanted to say anything, 5-10 minutes I will give you time. Or anybody, only 5 minutes. Anybody wanted to say any comments, you can make comments. Madam. Madam sir, honor to be present in your forum. I'm Preeti from Ease My Trip. So along with all the adventure names that we've taken, we also humbly propose we should do helicopter joy rides and give aerial view of Gandikota to all the travelers. In fact, we can also have connectivity from Bangalore to Gandikota. It's a 1 hour 15 minutes heli ride, a little expensive. But the way Gandikota is getting developed with adventure, ropeway and luxury tents, we should be inviting inbound foreigners to come to this destination. It's a perfect destination for foreign travelers. So we should plan that way with the entire guidance of our Principal Secretary Saab. We intend to support fully as Ease My Trip. No, I don't have any doubt. There will be a lot of demand from Bangalore and Hyderabad and Chennai and Amaravati in future. You can plan accordingly. It is only the beginning. It will pick up. Now my duty is to provide world-class infrastructure in Gandikota. If I can create best hotels, best infrastructure, then tourists will come all over the world. I don't have any doubt. We'll work it out. Thank you. I wish all the best. Thank you. Hello. So I represent the Broy Hotels Group, and we are very delighted to connect to this place. We as a luxury brand will bring a lot of international tourists out here to make it an international destination like a Grand Canyon itself. ప్రాంత రైతులు ప్రజలకి నష్టం 2000 కోట్లు. ఈ గోదావరి నీళ్లు వరదల వల్ల ఆ ప్రాంత జిల్లాల్లో ఇంచుమించు 2000 crores
నష్టం భరిస్తున్నారు మా బిడ్డలు. మీకేం లేదు అక్కడ పైన, ఆ కష్టాలు మీకు లేవు. నేనేమంటాను, ఇప్పుడు కూడా ఇంకా సముద్రంలోకి పోయే నీళ్లతో మేము కట్టుకుంటాం అంటున్నాం. నీకు వచ్చిన నష్టం ఏంటి అంట? ఇప్పుడు అందరం ఒకటే, అందరం కలిసి పెరిగాం. మీరు ఆంధ్రాలో మంత్రులు, మేము ఆంధ్రాలో, ఉమ్మడి ఆంధ్రాలో మంత్రులమి, అందరం తెలుగు బిడ్డలమి, కలిసి పెరిగాం. ఒకవేళ రాష్ట్రం విడిపోయి ఉండొచ్చు, సముద్రంలోకైనా పోనిస్తాం, కానీ ఒక్క చుక్క కూడా బనకచెర్ల ద్వారా ఆంధ్ర వాడుకోకూడదు. ఆయన వాడిన భాష ఏంటంటే, 3-4 డేస్ బ్యాక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ హరీష్ రావు గారు మాట్లాడిన మాట ఏంటంటే, ఒక్క చుక్క కూడా ఆంధ్ర వాళ్ళు వాడుకుంటే ఒప్పుకోము గోదావరి నీళ్లు. ఎట్టొస్తాయి ఆ మాటలు? మనందరం అన్నదమ్ముళ్ళన్నా, మర్చిపోతే ఎట్ట? ఏమన్నా పెహల్గాంలో ఉగ్రవాదులమా ఆంధ్ర వాళ్ళు అంటే? కాదు కదా. ఇట్లా మాట్లాడితే ఎట్టా అంట? సముద్రానికైనా పోనండి, 3000 టీఎంసీ, 3000 టీఎంసీలు సముద్రంలోకి పోనండి. ఆంధ్ర 200 టీఎంసీలు బనకచెర్ల కట్టేదానికిలే, కడితే మేము ఒప్పుకోం. నువ్వు కట్టుకో అంటున్నాడు చంద్రబాబు, సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు. గోదావరి జలాల మీద తెలంగాణ వాళ్ళు ప్రాజెక్టులు కడితే మనకు అడ్డుపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి క్యాబినెట్ మీటింగ్ లో చెప్పాడు. మీరేమంటున్నారు? మీరు అబ్జెక్షన్ పెట్టినా మేము కాళేశ్వరం కట్టుకున్నా ఉన్నారు. కట్టుకున్నారు కదా. మొత్తం 20 రిజర్వాయర్లు, మీరు 20 రిజర్వాయర్లు ప్లస్ కాళేశ్వరం, ఇంచుమించు 450, 400 టీఎంసీలు తెలంగాణ వాడుతుంది, అలొకేషన్ పెట్టుకుంది, వాడుకుంటున్నారు. ప్రాజెక్టులు రిజర్వాయర్లు 20 రిజర్వాయర్లు వాడుతున్నారు, కాళేశ్వరం కట్టేసుకున్నారు. మేము అసలు అది కూడా లేదు. పోలవరం పూర్తయితే 300, అది కూడా పూర్తి కాలే. మేము కింద రాష్ట్రం. నేనేమంటాను, జగనన్న క్రియేట్ చూసి వీళ్ళకి మైండ్ బ్లాంక్ అయిపోయింది, కళ్ళు బయళ్ళు కమ్మేశాయి. 3000 మంది పోలీసులు పెట్టారు జనాన్ని అడ్డుకోవడానికి. జగనన్న రక్షణ కోసం మాత్రం 10 మందిని కూడా పెట్టలేదు. అలాగే తీసుకుంటే 100 మందికి మించి జనం రాకూడదని ఆంక్షలు పెట్టారు. అలాగే అక్రమ కేసులు పెడతామని బెదిరించారు. కానీ జగనన్నని గుండెల్లో దేవుడిగా కొలుస్తూ ఉన్న కార్యకర్తలు, ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా నెల్లూరు ప్రజలు తండోపు తండోలుగా తరలివచ్చి వీళ్ళు ఎంత భయపెట్టినా వినకుండా జగనన్న పర్యటనని విజయవంతం చేయడం జరిగింది. దాన్ని చూసి వీళ్ళు ఓర్వలేక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ మైండ్ బ్లాంక్ అయిన పాయకరావుపేట ఎమ్మెల్యే గారు, అలాగే కొవ్వూరు ఎమ్మెల్యే గారు పచ్చి అబద్ధాలు, ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు మాట్లాడిన విషయం మనందరము చూసాం. వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఒకవైపు జనం రాకుండా గోతులు తవ్వేశారు, ఇంకోవైపు బారికేడ్లు పెట్టేశారు, ఇనుప కంచులు పెట్టారు. అయినా ఏమైనా జనం ఆగారా? నెల్లూరు మొత్తం జనంతో నిండిపోయింది. అంత నిండిపోతే ఈ పాయకరావుపేట ఎమ్మెల్యే గారు అంటారు జనం లేకంట, సాక్షి టీవీలోనంట గతంలో బంగారుపాలెంలో జరిగిన విజువల్స్ని చూపించారంట. అమ్మ హోంమంత్రి గారు, మీరు హోంమంత్రి స్థానంలో ఉన్నారు కదా, మీకేమో 3000 మంది పోలీసులను పెట్టారు, అలాగే మీ ఎల్లో మీడియా ఉంది, అలాగే మీ అధికారులు ఉన్నారు, ఎంతమంది వచ్చారో చూసుకోవాలి కదా. మీకు నిజంగా దమ్ముంటే, సవాల్ చేస్తున్నాం, మీకు దమ్ముంటే జనం రాలేదు అనేది నిరూపించండి. లేదా సాక్షి టీవీలో ఎక్కడ చూపించారో మీరు నిరూపించాల్సిందిగా పాయకరావుపేట ఎమ్మెల్యే గారిని సవాల్ చేస్తూ ఉన్నాను. నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధం. నిరూపించలేకపోతే మీరు హోంమంత్రిగా రాజీనామా చేస్తారా? అసలు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు ఏ రోజైనా ఏమి సాధించారో, ఏమి సాధిస్తారో కూడా వెలువరించలేకపోయారు. ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 55 సార్లు సింగపూర్ పర్యటనకు వెళ్లారు రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి. ఒక్క రూపాయి లేదు, ఒక్క పైసా తీసుకొచ్చి పెట్టుబడి పెట్టినటువంటి సందర్భం ఏదైనా ఉందా అంటే వెనక్కి వెళ్ళి చూసుకోండి, ఎక్కడ ఏమీ లేదు. ఎందుకు సింగపూర్ వెళ్తారో, ఎందుకు సింగపూర్ వస్తారో చాలా మందికి అర్థం కాదు.
బహుశా పాత లావాదేవీలు ఏమైనా సెటిల్ చేసుకోవడానికి వెళ్ళారా? అయ్యా నారా లోకేష్ గారు, లేకపోతే ఆయన ఈశ్వరన్ అని ఆ సింగపూర్ మంత్రి గారు మీతో వాటాలు కలిసి ఇక్కడ రాజధాని డెవలప్మెంట్కి రాజధాని స్టార్టప్ ఏరియాకి పెట్టుబడులు పెడతామని చెప్పేసి అప్పుడు వచ్చి ఏదో కన్సార్టియం చేసుకున్నారు కదా. సరే, ఆయన లోపలేశారు. అవినీతికి పాల్పడుతున్నాడని సింగపూర్ ప్రభుత్వమే ఆయన లోపలేశారు. మొన్నే విడుదలయ్యారు. ఏమైనా ఇల్లు ఆయన కలిసి వచ్చారా? లేకపోతే ఆ లావాదేవీలు ఏమైనా సర్దుబాటు చేసుకున్నారా? అసలు ఎందుకు వెళ్ళారు మీరు? ఏమి సాధించడానికి వెళ్ళారు? సమాధానం లేదు. అది నాకు తెలియకూడదండి. సింగపూర్ ఏమైనా భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికో పుట్టినటువంటి దేశమా? సింగపూర్ వాళ్ళు లాభాలు ఉంటే పెట్టుబడులు పెడతారు, లాభాలు తీసుకుంటారు, వెళ్తారు. దానివల్ల మనకు ఉపయోగం ఉంటే సింగపూర్నైనా ఏ ఇతర దేశాలు పెట్టుబడులైనా మనం ఆహ్వానిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గెంటేసిందంట, వీళ్ళు వెళ్ళి పట్టుకొస్తామంట. వెళ్ళారు. చివరికి ఏమన్నారు వాళ్ళు? మేము పెట్టం పెట్టుబడులు అని పంపించారు. ఎందుకంటే వాళ్ళకి లాభం లేదు కాబట్టి పెట్టమని పంపించారు. దానికి ఏమిటయ్యా గదంటే, ఇవాళ నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, ఇక్కడ నుంచి అంటే చాలా మంది ఈమెయిల్స్ పంపించారంట. ఈ ప్రభుత్వం ఉండేది కాదు, చచ్చేది కాదు, పడిపోతుంది, మీరేమీ పెట్టుబడులు పెట్టమాక అని వీళ్ళు ఈమెయిల్స్ పంపిస్తే దానివల్ల వాళ్ళు తిరస్కరించారన్నట్టుగా మాట్లాడతాడు. ఆ ఈమెయిల్ పంపించింది ఎవరయ్యా అంటే పెద్దిరెడ్డి గారి ప్రోత్సాహంతో మురళీకృష్ణ అనే ఆయన పంపించాయంట. ఆయన చెప్పాడు, నారా లోకేష్ గారు. ఎవరా మురళీకృష్ణ? నిన్న నుంచి తలకాయ బాదుకుంటున్నాం మేము. ఎవరు పంపించారు ఏంటంటే ఎతికాం అన్ని చోట్ల, దొరికింది అని మన చిలకూరుపేట ఆయన అంట. ఆయనో ఈయనో ఒకటో కాదో నారా లోకేష్ గారు చెప్పాలి. చిలకలూరుపేటకు చెందినటువంటి మురళీకృష్ణ చౌదరి గారు, ఆయన యుఎస్లో ఉంటాడు. 100కి 100 పాళ్ళు తెలుగుదేశం అభిమాని, తెలుగుదేశం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అహర్నిశలు కష్టపడ్డాడు. ఇప్పుడు మాత్రం రివర్స్ అయ్యాడు. ఎందుకయ్యాడా బాబు అంటే, చిలకలూరుపేటలో ఆయన ప్రాపర్టీని కాజేయడానికి అక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రయత్నం చేశాయంట. ఇంత కలలుగన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పిట్టకథలు మా పెద్ద కథల కింద తయారవుతున్నాయి. అది ఓ రోజు ఒక పిట్టకథ, ఒకరోజు అది గల్ఫ్లో పుడుతుంది, ఒకరోజు ఆఫ్రికాలో పుడుతుంది, ఒకరోజు హైదరాబాద్ శివార్లలో పుడుతుంది, ఒకరోజు ఎక్కడో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది, ఒకరోజు ఎన్నికల్లో ఖర్చు అయిపోతుంది. ఈ స్కామ్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇన్ని రకాలుగా 3,500 అనేవి తెలిసి 3,500 కోట్లని తెలిసి ఒక 35-40 వేల కోట్లకు సంబంధించిన లెక్కలు చెప్తున్నారు. ఇంత చేసి ఎక్కడ స్కామ్ ఎక్కడంటే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే లేదు కాబట్టి. దీని ద్వారా ఏం బెనిఫిట్ అవుతున్నారా అంటే తమ వైఫల్యాలను నుంచి తప్పించుకోవడానికి, ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వాళ్ళ మీడియా చూసినా ఇక్కడ కూడా ఉన్నట్టున్నాయి, వాళ్ళ టీవీలు చూసినా, ముద్దుగా మనం ఎల్లో మీడియా అని పిలుచుకునే టీవీ ఛానళ్ళు పేపర్లు చూసినా ఇవే బ్యానర్లు కనపడుతుంటాయి. పథకాల గురించి ఉండదు, పథకాలు ఎందుకు చేయలేకపోయామనేది ఉండదు, లేదా మేము ఇచ్చిన హామీ నుంచి తప్పించుకుంటున్నారు అని జనం నిలదీస్తున్న దానికి ఆన్సర్ ఉండదు. ఇవే కనపడుతుంటాయి. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లోకి వెళ్లకుండా ప్రజల్ని ఎట్లా కట్టడి చేయాలనే విషయం మీద రెండో దృష్టి. మూడవది, వీటన్నిటిని మరిపించడానికి ఈయన వారానికి 3 రోజులు ఢిల్లీలోనో హైదరాబాద్లోనో 3-4 రోజులు ఇక్కడ ఉంటే ఆయన విజన్ 2070 గురించో 3010 గురించో చంద్రబాబు నాయుడు గారు అధికారులతో రివ్యూలు. ఇంక ఇది చాలదని ఇప్పుడు సింగపూర్, బహుశా రేపు యూరప్ యుఎస్ కూడా వెళ్తారు. మరి చైనాలో పెద్ద అంత దృష్టి ఉన్నట్లేదు, జపాన్ అంతకుముందు ట్రై చేసినా అయినట్లే, ఇటుపక్క ట్రంప్ దగ్గర కూడా పోతారేమో తెలియదు. ఏతావేత ఇప్పుడు రాష్ట్రంలో ఏముందయ్యా అంటే ఒక ఈసీఎం ఉన్నాడు, 2 డీసీఎంలు ఉన్నారు. ఈసీఎం అంటే ఎక్స్టర్నల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, 2 డీసీఎంలు, ఒకరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇంకో డిఫాక్టో సీఎం లోకేష్. వీళ్ళు ఎవ్వరు
ప్రజలకు జవాబుదారీతనం తీసుకునే పరిస్థితిలో లేరు, తీసుకోవాలని కూడా వాళ్ళు అనుకోవట్లే. ఎందుకంటే ఈ 4 ఏళ్ళు ఏం జరగదులే, మేమే ఉంటాం, ఆ తర్వాత ఎలాగో ఇది లాస్ట్ చాప్టర్, క్లోజ్డ్ చాప్టర్ అయిపోతుంది. సో ఇక్కడికి సంబంధించినంత వరకు ఎట్లున్నా కూడా ఎవరు